ఒక వ్యక్తికి కొత్తగా పెళ్ళయింది. భార్యాభర్తలు ఇద్దరు చాలా సంతోషంగా ఉండేవారు. ఒకరోజు ఆ అమ్మాయికి ఒక ఫోన్ వస్తుంది. అమ్మాయి ఫోన్ ఎత్తగానే హాయ్ రమ్య ఎలా ఉన్నావు అని చెప్పి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆ మాటలు వినంగానే ఆ అమ్మాయి రాంగ్ నెంబర్ అని చెప్పి కట్ చేస్తుంది. ఇలా ప్రతిరోజు కాల్స్ వస్తూ ఉండేవి. ఆమె కట్ చేసేది. ఇదంతా వాళ్ళత్త గమనిస్తూ ఉండేది. ఒకరోజు ఆ అమ్మాయి కిచెన్లో ఉంటే ఆ అమ్మాయికి ఫోన్ వస్తుంది. అప్పుడు వాళ్ళ అత్త ఫోన్ ఎత్తుంది. అత్త ఫోన్ ఎత్తగానే అటువైపు నుంచి ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ రమ్య ఎలా ఉన్నావు, నీతో మాట్లాడి చాలా రోజులేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే తన అత్త కోపం వచ్చి ఫోన్ కట్ చేసి కిచెన్లోకి వెళ్ళి తన కోడల్ని కొట్టి ఎంత పని చేసావే, నువ్వు ఇలాంటి దాని అనుకోలేదని చెప్పి వెంటనే వాళ్ళ అమ్మా నాన్నకి వాళ్ళ అన్నకి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ అన్న ఇంటికి వస్తారు. వాళ్ళ అత్త జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ అన్న ఏమో మా చెల్లెలు అలాంటి కాదని చెప్పి వాదిస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి ఫోన్కి ఫోన్ వస్తుంది. వాళ్ళ అన్న ఎత్తాడు. అప్పుడు హాయ్ రమ్య అని చెప్పి ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉంటాడు. అది వినంగానే వాళ్ళ అన్నకి విపరీతమైన కోపం వచ్చి ఫోన్ కట్ చేసి వాళ్ళ చెల్లెని తిడతాడు. ఎంత పని చేసావని చెప్పి కొడతాడు. పక్కనే ఉన్న ఏదో తీసుకుని కొట్టంగానే వాళ్ళ చెల్లెలు స్పృహ తప్పి కింద పడిపోతుంది. కొద్దిసేపటికి ఆ అమ్మాయి చనిపోతుంది. కొన్ని రోజుల తర్వాత పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో తేలుతుంది ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు. ఒక పోకిరి విధవ ఆ అమ్మాయికి ఫోన్ చేసేవాడు, ఆ అమ్మాయి కట్ చేసేది. ఆ అమ్మాయి చాలా మంచిది. అది తెలుసుకున్న తర్వాత వాళ్ళ అత్త వాళ్ళ అన్న చాలా కుమిలిపోతారు. అనవసరంగా ఆవేశంలో అనుమానం వల్ల ఒక ప్రాణం పోయిందని చెప్పి వాళ్ళ అన్న చాలా బాధపడతాడు. అనుమానం చాలా డేంజర్. అనుమానాల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. సమాజంలో చాలామంది భార్యలను అనుమానిస్తుంటారు, భర్తలను అనుమానిస్తుంటారు. కాబట్టి అనుమానాలకి చాలా దూరంగా ఉండండి. నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.